నమస్తే అండి. మనం ప్రస్తుతం ఉప్పుమిల్లి గ్రామం, కాదులూరు మండలం, కాకినాడ జిల్లాలో ఉన్నాం. మన ముందున్నారు రైతు చాగంటి వినోద్ కుమార్ గారు. రీసెంట్గా ఆయన డిజైర్ను హెల్దీ జెల్లో కలిపి వాడున్నారు. ఆయన అనుభవాలు ఒకసారి ఆయన మాటలో తెలుసుకుంటాం. 130లో బాగా స్లో అయిపోయినాయండి. మేతలు స్లో అయిపోయి ఇదేంటి మేత సరిగ్గా వెళ్ళి కదండి. తర్వాత కొంచెం సైజ్ వేరియేషన్ ఎక్కువగా అండంలోనే డిజైర్ కొట్టినండి. 130 నుంచి పెట్టానండి. 130 నుంచి వారం చాలా బాగా దిగిందండి గ్రోత్ కూడా. హెల్దీ జెల్ అండి, డిజైర్ అండి, రెండు కలిపి పెట్టానండి. ఇది 5 ml అండి. డిజైర్ 5 ml అండి, అది 20 ml అండి. ఓకే, ఇంకా అలాగే వాడానండి. మొత్తం హెల్దీ జెల్ అయితే 4 పూటలు పెట్టేసానండి. 4 పూటలు ఇంకా వేరేది ఏం కలిపిపోను కదండి. ఇది డిజైర్ మాత్రం 2 పూటలు అండి, పొద్దుట అండి, సాయంకాలం అండి. కానీ 2 పూటలు జెల్ల పెట్టేవానండి. డిజైర్ ఎంత పెట్టారు? 5 ml. డిజైర్ 5 ml అండి. డిజైర్ కరెక్ట్గా 5 ml అండి, అందు నుంచి దాటి పెట్టలేదండి. 3 ml పెట్టమన్నారండి, కానీ 5 ml పెట్టానండి. ఎన్ని రోజులు పెట్టారండి? కరెక్ట్గా 1 వీక్ అండి. కరెక్ట్గా వారం రోజులు వాడామండి. అక్కడి నుంచి మళ్ళీ మేతలో ఇంప్రూవ్మెంట్ బాగా పెరిగిందండి. వారానికి వచ్చండి 100 నుంచి 130 నుంచి 100కి వచ్చిందండి. అక్కడి నుంచి 10 దిగితే 70కి 60కి వచ్చినాయండి. 84 రోజులకండి. ఇది 70 అండి, అదేమో 60కి వచ్చిందండి. నెంబర్ నేను 150,000 వేసానండి. 2 లక్షలు దొరికిందండి. కాస్తుందండి. అంటే ఎంత 30% బాగానే కాస్తుందండి. జారలేదండి అసలు. డెడలు రావడం గట్రా బాగా తీసుకున్నానండి. అంటే పెట్టిన రోజు కాకుండా 3 రోజుల నుంచి బాగా ఎత్తుకున్నాయండి. 3 రోజులు కంప్లీట్ అయిన తర్వాత 3 రోజుల నుంచి బాగా తిన్నాయండి. పీస్ వైట్గా అనేదండి. ఇంకా అందులో మోల్టింగ్ ప్రాబ్లం ఉన్నది. గొడవలు బాగా కొట్టాయండి. మోల్టింగ్ ప్రాబ్లం అనేది ఎప్పుడు లేదండి. కాకపోతే నేను షెల్ క్వాలిటీ బాగా అదేంటి జెల్ బాగుందండి. పరంగా బిన్నెలు రావడం కానీ అటువంటిది ఏం లేదండి. ఇంకా బాగా ఎక్కిదండి. డిజైర్ వల్ల అనుకుంటున్నాను నేను. డిజైర్ మీదకి మాత్రం చెట్టుని అంటే ఎక్కిదండి. ఇది అయ్యి ఉండేదండి. మేతలు బాగా తీసుకునేది. మట్టి మాత్రం తినేది కదండి. మేత మీద ఉండేదండి. మొత్తం 20 రోజులు అండి. కరెక్ట్ 70 రోజులకి 130 ఉందండి. 20 రోజులు అండి. కరెక్ట్గా 90 డేస్ అండి. 20 డేస్, 3 వారాలు కండి. 3 వారాలకి చాలా బాగా దిగిందండి. మొదటి వారం బాగుందండి. 2వ వారం నుంచి 10 దిగిందండి. అరగరంగా తక్కువ వేసామండి. 40,000 వేస్తే 60,000 కాసిందండి. జారలేదండి, దొరికిందండి. నాకు చాలా బాగా పనిచేసిందండి. పక్కన కూడా వాడుకోమని అంటానండి నేను. నాకైతే చాలా బాగా పనిచేసిందండి. అయితే వాడుకోవచ్చండి దాన్ని. ప్రోడక్ట్ ఏం తీసేయడం లేదండి, కానీ చాలా బాగా పనిచేస్తుంది. వర్కింగ్ ఉందండి. ఈ 2 ప్రోడక్ట్లు వాడిన తర్వాత చుట్టుపక్కల కూడా కంటామినేషన్ ఉందండి. కానీ ఒక 3 వారాలు బాగానే ఉందండి. మనకి అసలు ఎటువంటి ప్రాబ్లం రాలేదండి. 130లో అందరూ ఏ కంప్లైంట్లు వస్తున్నాయండి. కంప్లైంట్ వచ్చినాయి తీసారండి. 3 వారాలు మాత్రం బాగానే ఉందండి. అందరికన్నా వెనకాల వేసానండి. హ్యాపీ అండి. అవును సార్, హ్యాపీ అండి. నమస్తే సార్. రొయ్యల్లో ఆరోగ్యకరమైన హెపటోపాంక్రియాసిస్ నిర్వహణకు, రొయ్యల సమాన ఎదుగుదలకు మరియు సైజ్ వేరియేషన్ నివారణకు, రొయ్యలు తగినంత మేత తీసుకోవటానికి, సమయానికి గుల్ల విడవటానికి మరియు అధిక బరువు పెరగటానికి డిజైర్ ఎంతగానో తోడ్పడుతుంది. సాధారణ రోజుల్లో 5 మిల్లీ ప్రతి కేజీ మేతకి రోజుకి 2 మేతల్లో వారానికి 2 రోజులు. ఇన్ఫెక్షన్ గమనించినట్లయితే 5 మిల్లీ ప్రతి కేజీ మేతకి రోజుకి 4 మేతలలో సరాసరి 7 నుంచి 10 రోజుల వరకు. అరుదైన సేంద్రియ హెర్బల్స్ మరియు ఆయుర్వేదిక్ ప్రాపర్టీస్ కలది డిజైర్ ఆక్వాటిక్ ఫీడ్ సప్లిమెంట్.